ఎవ్వరూ పిలిచినా సరే వెళ్ళకూడదు. ఎవరైనా పిలిచినా సరే ఆలోచించకుండా అక్కడికి వెళ్ళాలని అస్సలు అనుకోకు. పొరపాటును కూడా మరిచిపోవద్దు. ఎందుకంటే ఒక సాధారణ స్వభావం గల వ్యక్తి యొక్క చరిత్ర చాలా నిర్మమంగా ఉంటుంది. వాడు చాలా తేలిగ్గా ఇతరుల వలలో చిక్కుకుంటాడు. మరి ఎక్కడైతే నీ గౌరవం ఉండదో. చాణక్యుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని ప్రారంభించాడు. మొదటగా చంద్రగుప్త, విను అని చెప్పే మొదలు పెడతాడు. చూడు చంద్రగుప్త, జీవితంలో అతిపెద్ద ధనం ఏమిటో తెలుసా? అవే గౌరవం మరియు మర్యాద. సో ఎక్కడైతే నీకు గౌరవం ఉండదో, ఎక్కడైతే ప్రజలు నిన్ను తృణీకార దృష్టితో చూస్తారో, అవమానిస్తారో, లేదా నీ ఉనికిని తేలిగ్గా భావిస్తారో, అక్కడికి ఎటువంటి సన్నాహం లేకుండా అడుగు పెట్టడం మృత్యువుతో సమానం. ఎందుకంటే మనిషి మనసు ఎంత బలహీనమైనదంటే అవమానం అతన్ని కుంగదీస్తుంది. ఒక అవమానం యొక్క శక్తి ఎంత ఘాటైనదంటే అది నీ ఆత్మను డొల్లగా చేస్తుంది, నీ నిర్ణయ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది మరియు నిన్ను బలహీనుడిగా మారుస్తుంది. వాస్తుశాస్త్రం మరియు వేదాలలో ఆత్మగౌరవానికి అత్యున్నత స్థానం ఇవ్వబడింది. ఋగ్వేదంలో చెప్పబడింది, వ్యక్తి ఎప్పుడూ తన గౌరవం పెరిగే వాతావరణంలో ఉండాలి, కానీ తగ్గే చోట కాదు. మొదట తెలుసుకో, అక్కడ ఎవరున్నారో. వారు నీ మిత్రులా లేక దాగి ఉన్న శత్రువులా? ఆ వాతావరణం నీకు అనుకూలంగా ఉందా? ఒకవేళ లేకపోతే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకో. ఏదైనా ముఖ్యమైన పని ఉందని చెప్పు, కానీ ఎప్పుడూ వెళ్ళవద్దు. ఆ ప్రదేశాలు ఇవి కావచ్చు: గతంలో నిన్ను అవమానించిన వ్యక్తి ఇల్లు కావచ్చు, లేదా నీ జాతి, ధర్మం లేదా పదవిపై ప్రశ్నలు తలెత్తే ఏదైనా సభ కావచ్చు. జీవితం చిన్నది, సమయాన్ని వృధా చెయ్యకు. వేదాలలో చెప్పబడింది, గౌరవంగా ఉండు, అవమానింపబడకు. అవమానం నుండి తప్పించుకో, ఎందుకంటే అవమానం తిరుగుబాటు బీజం నాటుతుంది. శత్రువు ఇల్లు. శత్రువు ఇల్లు అంటే ఎక్కడైతే నమ్మకం అనే పేరు కూడా ఉండదో అటువంటి ప్రదేశం. ఇది విషంతో నిండిన బావి లాంటిది మరియు అక్కడికి వెళ్ళేవాడు తనను తాను సంక్షోభంలో పడేసుకుంటాడు. శత్రువు యొక్క తీయని మాటలు మరియు ఆతిథ్యం ఒక వల. ఇది మనిషిని భ్రమలో పడేసి అతని సర్వనాశనం చేస్తుంది. ఆచార్య చాణక్యుడు చెప్పాడు, శత్రువు ఇల్లు తేనె తుట్టెలాంటిది. బయటికి మధురంగా, లోపల నుండి కాటు వేసేలా ఉంటుంది. అక్కడి నవ్వు మోసంతో నిండి ఉంటుంది మరియు ప్రతి అడుగులోనూ వెన్నుపోటు పొడిచే కత్తి వేలాడుతూ ఉంటుంది. శత్రువు ఇంట్లో ప్రవేశించే వ్యక్తి తన బుద్ధిని మరియు వివేకాన్ని పణంగా పెడతాడు. అహంకారి ఇల్లు. అహంకారి ఇల్లు అంటే ఎక్కడైతే వివేకం మరియు వినయం అంతమైపోయాయో అటువంటి ప్రదేశం. ఇది ఒక ఎడారి లాంటిది. అక్కడ ప్రేమ నీడ ఉండదు, సత్యమనే నీరు ఉండదు. అహంకారం మనిషిని గ్రుడ్డివారిగా మారుస్తుంది మరియు అతని ఇల్లు పతనానికి కేంద్రంగా మారుతుంది. చాణక్యుడు చెప్పాడు, అహంకారి ఇల్లు అగ్నికుండం లాంటిది. అది తనని తాను కాల్చుకొని ఇతరులను కూడా కాల్చేస్తుంది. అక్కడి గాలిలో గర్వం యొక్క వాసన ఉంటుంది మరియు అక్కడి మాటలు కేవలం స్వయం ప్రశంసలతో నిండి ఉంటాయి. అహంకారి ఇంటికి వెళ్లే వ్యక్తి నెమ్మదిగా అతని ప్రభావంలోకి వస్తాడు. మొదట అతను అతని ప్రశంసలు వింటాడు, తరువాత తనను తాను కూడా అదే శ్రేష్ఠత అనే భ్రమలో పోగొట్టుకుంటాడు. శాస్త్రాలలో చెప్పబడింది, అహంకారః సర్వనాశాయ, అంటే అహంకారమే సర్వనాశనానికి కారణం. అక్కడి వాతావరణం మనస్సును అశాంతికి గురిచేస్తుంది మరియు వ్యక్తి తన వినయాన్ని కోల్పోతాడు.